what we'll do today, we'll do customer interest calculation. Okay, customer sales చేసిన తర్వాత కస్టమర్ పేమెంట్ చేయకపోతే సో every month ఇంట్రెస్ట్ చార్జ్ చేద్దాం కస్టమర్కి. సో దిస్ ఇస్ సంథింగ్ వేర్ యూఆర్ క్యాలిక్యులేటింగ్ ఇంట్రెస్ట్ ఆన్ కస్టమర్ ఐటమ్స్. ఓకే, సో కస్టమర్ బ్యాలెన్స్ మీద మనం క్యాలిక్యులేట్ చేస్తాం ఇంట్రెస్ట్. సో ఆ క్యాలిక్యులేషన్ చేయడానికి సో what are the configurations required to calculate interest, and we'll see the accounting entries for those adjustments. So what is the first step? Define interest calculation indicators. So let us go to the OB46 latest sheet path. ఒకసారి పాత్ చూద్దాం. పాత్ తెలియకపోతే అప్పుడు మనం ఫైనాన్షియల్ అకౌంటింగ్, అకౌంట్స్ రిసీవబుల్, అకౌంట్స్ పేబుల్, బిజినెస్ ట్రాన్సాక్షన్స్, ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ గ్లోబల్ సెట్టింగ్స్, interest indicator, additional information, display key, IMG activity. So ikkada OB46 indefine interest indicator. Okay, define interest indicator OB46. So ikkada manam define cheseddam. Em define cheyali idi? New entries, interest indicator emani iddam cheppandi. ఈజీ ఇస్తున్నాను. horizon interest indicator. It's okay, just name. Interest calculation type, item interest calculation, balance interest calculation, penalty, calculation of present value. సో కస్టమర్ ఓవరాల్ బ్యాలెన్స్ మీద ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేయాలా, ఈచ్ ఐటమ్ వైజ్ క్యాలిక్యులేట్ చేయాలా. ఇప్పుడు కస్టమర్ 5 ఇన్వాయిసెస్ చేశాడు అనుకో, 5 ఇన్వాయిసెస్, సో 5 ఐటమ్స్ క్యాలిక్యులేట్ చేస్తుంది. So item interest calculation, save, click on continue. So first step is completed. Second step, prepare item interest calculation. Okay, prepare item interest calculation. Third one, prepare item interest calculation. Continue. Entries, define చేసేయండి ఇక్కడ VI, item selection, open items, so have to consider to the system interest indicator, reference date, calendar type, interest is not calculated on open items that are due after the upper limit of interest calculation period. This is not required. Okay, not sure. We'll see. As of now, I'll not activate this one. Okay, all cleared items, reference date. What is your reference date? Document date or posting date? Prasad, any idea? Because we calculate due date based on the document date. Reference date, calendar type, factor calendar ID. $365. This is not required. What else we need? Factory calendar, select only calculate interest on debit items. So select only calculate interest on debit item, because this is correct, because customer ki sale చేసినప్పుడు కస్టమర్ డెబిట్ లో వస్తుంది కాబట్టి క్యాలిక్యులేట్ ఇన్స్టెడ్ డెబిట్ ఐటమ్స్. సో అందుకే ఇక్కడ మనకి అవసరం లేదు. సో సిస్టమ్ ఏం చేస్తుందంటే సిస్టమ్ బేసికల్గా ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ డెబిట్ ఐటమ్స్ మీద చేస్తుంది, ఎందుకంటే కస్టమర్ టు సేల్స్ అంటాం ఇన్వాయిస్ చేసినప్పుడు. సో అందుకే కస్టమర్ డెబిట్ చేసినాం కాబట్టి ఓన్లీ క్యాలిక్యులేట్ ఆన్ డెబిట్ ఐటమ్స్.
ఇక్కడ ఫ్యాక్టరీ క్యాలెండర్ 01 ఇస్తాను. సో దిస్ ఈస్ ఫైన్. ఇంకా ఎనీథింగ్ ఎల్స్ హియర్? పోస్ట్ ఇంట్రెస్ట్, టర్మ్స్ ఆఫ్ పేమెంట్. పోస్ట్ ఇంట్రెస్ట్ ఇది పోస్టింగ్ ఇంట్రెస్ట్. టర్మ్స్ ఆఫ్ పేమెంట్ ఏం అవసరం లేదు, ఎందుకంటే మనకి డిఫరెంట్ టర్మ్స్ ఆఫ్ పేమెంట్స్ ఉంటాయి. నాట్ పాసిబుల్. సో పోస్టింగ్ ఇంట్రెస్ట్ ఇచ్చాను. అవుట్పుట్ కంట్రోల్ అవసరం లేదు. ఓకే. సో బేసికల్గా ఇక్కడ ఇచ్చిన పారామీటర్స్ ఏంటిదంటే ఇంట్రెస్ట్ ఇండికేటర్ ఇచ్చాను. ఓకే. రెఫరెన్స్ డేట్ ఇచ్చాను, విచ్ ఇస్ డాక్యుమెంట్ డేట్. ఇప్పుడు డాక్యుమెంట్ డేట్ ఇచ్చాను, తర్వాత ఫ్యాక్టరీ క్యాలెండర్ 01 అసైన్ చేశాను. క్యాలిక్యులేట్ ఇంట్రెస్ట్ ఐటమ్స్ పేడ్ బిఫోర్ డ్యూట్ ఇది అవసరం లేదు, ఓన్లీ క్యాలిక్యులేట్ ఇంట్రెస్ట్ ఆన్ డెబిట్ ఐటమ్స్, దట్ ఈస్ ఇంపార్టెంట్. పోస్ట్ ఇంట్రెస్ట్ యాక్టివేట్ చేశాను. సో దిస్ ఈజ్ ఎనఫ్. సేవ్ చేస్తున్నాను. సో వాట్ వి డిఫైన్ యాజ్ ఆఫ్ నో, we defined interest indicator and item interest calculation. ఓకే, 2 ఇంట్రెస్ట్ డిఫైన్ చేసాం. తర్వాత వచ్చేసి దిస్ ఈస్ డన్. డిఫైన్ రెఫరెన్స్ ఇంట్రెస్ట్ రేట్. ఇంకెక్కడ ఉందా రిఫరెన్స్ ఇంట్రెస్ట్ రేట్? ఇక్కడ లేదు. సో ఇక్కడ ఐటమ్ ఇంట్రెస్ట్, ఇక్కడ అకౌంట్ బ్యాలెన్స్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్. సో మనం ఐటమ్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ చేస్తున్నాం. సో ఇంట్రెస్ట్ ఇక్కడ ఉంది, డిఫైన్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్, డిఫైన్ రిఫరెన్స్ ఇంట్రెస్ట్ రేట్స్, న్యూ ఎంట్రీస్. ఇక్కడ ఏమంటుంది రిఫరెన్స్ ఇంట్రెస్ట్ రేట్స్లో? రెఫరెన్స్ ఇంట్రెస్ట్ రేట్ ఐడి, అగైన్ ఐడెంటిఫికేషన్, లాంగ్ టెక్స్ట్, డిస్క్రిప్షన్, డేట్ ఫ్రమ్ కరెన్సీ. ఓకే. సో RIR ఇస్తాను. రెఫరెన్స్ ఇంట్రెస్ట్ రేట్ ఫర్ వెరిజాన్, ఇది కూడా RIR ఫర్ VZ01, డేట్ ఫ్రమ్ ఫస్ట్ ఆఫ్ ఏప్రిల్ ఇస్తాను, కరెన్సీ INR ఇస్తాను, ప్రెస్ ఎంటర్, సేవ్. సో బేసికల్ ఈ ట్రాన్సాక్షన్ ఫ్రమ్ విచ్ డేట్ యువర్ ఇంట్రెస్ట్ ఈస్ అప్లికేబుల్ అనేది ఇక్కడ రాస్తున్నాను. ఓకే, దట్ ఈస్ డన్ హియర్. తర్వాత టైం డిపెండెంట్ టర్మ్స్. ఇక్కడ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ ఇండికేటర్, ఇక్కడ సెకండ్ స్టెప్లో డిఫైన్ చేసిన ఇండికేటర్ ఇస్తాం. ఇక్కడ కరెన్సీకి ఎఫెక్టివ్ ఫ్రమ్ సీక్వెన్షియల్ నంబర్, డెబిట్ ద సీరియస్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్, రిఫరెన్స్ రేట్, డెబిట్ ద సెకండ్ ఎంట్రీ టర్మ్, క్రెడిట్ ఇంట్రెస్ట్, ఏరియస్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ సీక్వెన్స్. సో బేసికల్గా 2 టర్మ్స్ డిఫైన్ చేయాలి, చూద్దాం. సో ఫస్ట్ వచ్చేసి డెబిట్, తర్వాత సెకండ్ క్రెడిట్. ఎంటర్ రెఫరెన్స్ ఇంట్రెస్ట్ కాదు, మీకు కావాల్సింది టైం డిపెండెంట్ టర్మ్స్. టైం డిపెండెంట్ టర్మ్స్లో ఇక్కడ చూసారు కదా, 2 ఉన్నాయి, 1, 2. ఇన్వెంటరీస్, ఇంట్రెస్ట్ ఇండికేటర్, ఏమేమి డిఫైన్ చేసిన ఇంట్రెస్ట్ ఇండికేటర్? కరెన్సీ INR. సో ఎఫెక్టివ్ ఫ్రమ్ ఎప్పటి నుంచి అనుకున్నాం మనం? ఏప్రిల్, ఫస్ట్ ఏప్రిల్ అనుకున్నాం. సీక్వెన్షియల్ నెంబర్ 01, ఎందుకంటే 2 ఎంట్రీస్ ఉన్నాయి ఇక్కడ. సో మనకి ఇక్కడ వచ్చేసి డెబిట్ ఇంట్రెస్ట్ ఏరియస్ క్యాలిక్యులేషన్. ఓకే, ఏరియస్ కదా, ఎందుకంటే పేమెంట్ చేయని వాటిని ఏరియస్ అంటాం. సో డెబిట్ ఇంట్రెస్ట్ ఏరియస్ క్యాలిక్యులేషన్, రెఫరెన్స్ రిపీట్ ద సేమ్ సెకండ్. ఓకే, సో ఇక్కడ ఇది మనది ఇచ్చేసేయాలి, మనలా. ఇక్కడ
ఇక్కడ మనం సెర్చ్ చేసి తెచ్చుకోవచ్చు, అది మనది మనకు వచ్చేస్తుంది ఇక్కడ, రైట్. ఆర్ఐ ఇచ్చేస్తాను. అమౌంట్ ఫర్ మేము అవసరం లేదు, జస్ట్ క్లిక్ ఆన్ సేవ్, కంటిన్యూ. తర్వాత సెకండ్ ఎంట్రీ సేమ్ ఇచ్చేసేయండి మళ్ళీ. ఓకే, సీక్వెన్షియల్ నెంబర్ 2 ఇది. ఇక్కడ వచ్చేసి ఏరియస్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్, మనం బ్యాలెన్స్ క్యాలిక్యులేట్ చేయట్లేదు, ఐటమ్ ఇంట్రెస్ట్ ఏరియస్ క్యాలిక్యులేట్ చేస్తున్నాం కాబట్టి ఏరియర్స్. సో ఇది కూడా ఆర్ఏఆర్ ఇచ్చేసేయండి, ఏదైతే డిఫైన్ చేశారో సేవ్. ఓకే, ఇక్కడ ఏం చేసాం, 2 ఎంట్రీస్ డిఫైన్ చేసాం. ఓకే, 2 ఎంట్రీస్లో ఇంట్రెస్ట్ ఇండికేటర్, కరెన్సీ, అది ఎప్పటి నుంచి వర్క్ తీస్తుంది, తర్వాత డెబిట్ ఆర్ క్రెడిట్ ఏరియస్ ఉంటే అంటే ఎర్రర్స్ ఉంటే వాటిని సిస్టమ్ క్యాలిక్యులేట్ చేస్తుంది. సో 2 ఎంట్రీస్ డిఫైన్ చేశాను మన ఇంట్రెస్ట్ ఇండికేటర్కి. సో ఫస్ట్ ఇది ఇంట్రెస్ట్ ఇండికేటర్ డిఫైన్ చేసాం, ప్రిపేర్ ఐటమ్ ఇంట్రెస్ట్ ఇండికేటర్ డిఫైన్ చేసాం, ఇంకా మిగతా ఏం టచ్ చేయలేదు. 2 స్టెప్స్, ఫస్ట్ సెకండ్, తర్వాత ఇక్కడ వచ్చేసి థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, ఇక్కడ 5 స్టెప్స్ డిఫైన్ చేసాం. సో 1 2 3 4 5. ఓకే, సారీ ఇది డిఫైన్ చేయలేదు, ఇక్కడ 4 స్టెప్స్ డిఫైన్ చేసాం. ఇంట్రెస్ట్ పోస్టింగ్లో 5th స్టెప్ చేయాలి. ఇంకొకటి ఎక్కడ ఉంది, ఎంటర్ ఇంట్రెస్ట్ వాల్యూస్, రెఫరెన్స్ వ్యాలిడ్ ఫ్రమ్ ఇంట్రెస్ట్ రేట్, ఎంటర్ ఇంట్రెస్ట్ వాల్యూస్. ఎక్కడ ఉంది అది, ఎంటర్ ఇంట్రెస్ట్ వాల్యూస్ అనేది, ఇంట్రెస్ట్ పోస్టింగ్, ఓకే, ఎంటర్ రెఫరెన్స్ ఇంట్రెస్ట్. ఓకే, ఇక్కడ ఎంటర్ రెఫరెన్స్, ఇక్కడ నేను ఇది రెఫరెన్స్ అనేది రాయడం మర్చిపోయి ఉంటాను, బట్ ఎనీహౌ అండ్ నేను రాసేస్తున్నాను ఇక్కడ. రెఫరెన్స్ ఇంట్రెస్ట్ రేట్ ఇది, రెఫరెన్స్ ఇంట్రెస్ట్ రేట్ ఆర్ఐఆర్, తర్వాత డిస్క్రిప్షన్. సో ఇది వచ్చేసి 01/04/2025 ప్రెస్ ఎంటర్. ఇక్కడ వచ్చేసి ఎంత, 10% ఇంట్రెస్ట్ అనుకోండి, బట్ ఈ డేట్ ఫార్మాట్ కరెక్టా, ఒకసారి చూద్దాం. డేట్ ఫార్మాట్, ఈ డేట్ ఫార్మాట్ డౌట్ వస్తుంది నాకు. ఓకే, కరెక్టే, అన్ని అవే డేట్స్లో ఉన్నాయి చూడు. సో వి ఎంటర్డ్ 10%. సో మనం అనుకున్నట్టు కరెక్టే. సో ఇక్కడ 2 స్టెప్స్, ఇంట్రెస్ట్ ఇండికేటర్, తర్వాత ఐటమ్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేటర్. లేదు సిస్టమ్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తుందో చూద్దాం. లేదు, మంత్లీ క్యాలిక్యులేట్ చేయాలి మనం, ఎవ్రీ మంత్ క్యాలిక్యులేట్, ఇంట్రెస్ట్ అనేది ఎవ్రీ మంత్ పే చేస్తుంది ప్రసాద్. ఓకే, సో ఇంట్రెస్ట్ ఇండికేటర్, ఐటమ్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్, రెఫరెన్స్ ఇంట్రెస్ట్ రేట్స్, రెఫరెన్స్ ఇంట్రెస్ట్ వాల్యూస్, టైమ్ డిపెండెంట్ ఐటమ్స్. సో టోటల్ 5 స్టెప్స్ అయినాయి ఇక్కడ. ఓకే, సో దట్స్ వాట్ వి డిస్కస్డ్ టిల్ హియర్ నౌ. 1 2 3 4 5. ఇది అయిన తర్వాత క్రియేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అకౌంట్. సో ఇంట్రెస్ట్ అనేది మనకి లాస్, సపోజ్ శంకర్ ఇంట్రెస్ట్ అనేది మనకి కస్టమర్ నుంచి వచ్చిన ఇంట్రెస్ట్ లాసా లేకపోతే ఇన్కమా? ఇన్కమ్ ఎందుకు అవుతుంది? సో కస్టమర్ పేమెంట్ చేయనందుకు ఒక రకంగా ఫైన్ చేస్తున్నాం కాబట్టి సో మనకి ఇంట్రెస్ట్ ఇస్తున్నాడు. సో ఇంట్రెస్ట్ రిసీవ్డ్. ఓకే, నేను ఏం చేస్తాను, ఇంకొక విండో ఓపెన్ చేసి, సో FS00 ఇన్కమ్స్లోకి వెళ్తాను. ఇది మనది కాదు, ఇది MSR3, ఒకసారి ఎవరిదో తెలియదు. VZ01 ఇన్కమ్స్, సో సేల్స్. సో నేను కాపీ చేసుకుంటాను, 4001 ఇస్తాను. సో ఇక్కడ సో ఇంట్రెస్ట్ ఇన్కమ్ అనేది ఇట్స్ అప్ టు యూ. నాన్ ఆపరేటింగ్ ఎక్స్పెన్స్ ఇన్కమ్ చేసుకున్నా పర్లేదు. ఇన్కమ్ ఎందుకంటే ఆపరేటింగ్ ఇన్కమ్ కాదు కాబట్టి నేను ఆపరేటింగ్ ఇన్కమ్ తీసేస్తున్నాను. ఇక్కడ ఆపరేటింగ్ ఇన్కమ్ తీసేసి నాన్ ఆపరేటింగ్ సెలెక్ట్ చేశాను. ఇక్కడ వచ్చేసి ఇంట్రెస్ట్ రిసీవ్డ్ is an ఇంట్రెస్ట్ రిసీవ్డ్, కంట్రోల్ డేటా. సో ఇక్కడైతే ఏం అవసరం లేదు, జస్ట్ క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ నార్మల్ ఇచ్చేసండి, G001.
ఒకవేళ మీరు దీన్ని ఆపరేటింగ్ ఇన్కమ్ కింద ఎక్స్పెక్ట్ చేస్తే అలాంటప్పుడు ఇది మీరు ప్రైమరీ కాస్ట్ రెవెన్యూ ఇచ్చేసి ఇక్కడ రెవెన్యూ ఇచ్చిన తర్వాత కంట్రోల్ డేటా ట్యాబ్లో సిస్టమ్ ఆటోమేటిక్గా ఇది ట్రిగర్ అవుతుంది. ఇది కంట్రోలింగ్ రిలేటెడ్ పారామీటర్స్లో రెవెన్యూస్ 11 సెలెక్ట్ చేయాలి. అట్ ద సేమ్ టైం ఇక్కడ G029 సెలెక్ట్ చేయాలి రెవెన్యూస్ కాబట్టి. ఓకే, ఒకవేళ ఇఫ్ యూ వాంట్ టు ట్రీట్ దిస్ జిఎల్ అకౌంట్ యాజ్ ఆపరేటింగ్ ఇన్కమ్ వద్దు అనుకున్నప్పుడు నాన్ ఆపరేటింగ్ ఎనీహౌ ఇట్స్ a client decision, it's a business decision whether you want to create this GL account as an operating income or నాన్ ఆపరేటింగ్ ఇన్కమ్. ఓకే, సో ఇంట్రెస్ట్ రిసీవ్డ్ ఎంత 4001 ఇక్కడ వచ్చేసి మనం ఇంట్రెస్ట్ పోస్టింగ్ ఇప్పుడు ఇంకా జిఎల్ అకౌంట్ అసెంచాలి. దిస్ ఇస్ సంథింగ్ వెరీ బిగ్ ఎక్సర్సైజ్. ఇది డిఫైన్ చేసేసాం. ఓకే, ఇప్పుడు ఇది డిఫైన్ చేయాలి. ఏమని చేయాలి? ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ అకౌంట్ అసైన్మెంట్. సో క్లిక్ ఆన్ క్రియేట్ సింబల్స్ అండ్ అబ్జర్వ్. ఓకే, ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్, ఇది అకౌంట్ బ్యాలెన్స్, ఇది ఐటమ్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్. సో దీనికి వెళ్తున్నా నేను ప్రస్తుతానికి OB1 అది ఎస్ OB1. సో create symbols, click on create symbols and observe 001 interest received, 002 interest paid, 1000 customer posting. ఓకే, క్లిక్ ఆన్ అకౌంట్స్, చార్ట్ ఆఫ్ అకౌంట్స్. సో ఏం చేయాలి ఇక్కడ? క్లిక్ ఆన్ అకౌంట్ సింబల్స్ అన్నాడు, ఇది సింబల్స్ అన్నాడు. సింబల్స్కి వెళ్ళి చూస్తున్నాను. అకౌంట్ సింబల్స్లో 0001 ఇంట్రెస్ట్ రెవెన్యూ, 0002 ఇంట్రెస్ట్ ఎక్స్పెన్స్, 1000 కస్టమర్ అకౌంట్. నెక్స్ట్ స్టెప్ ఏం చెప్పాడు ఇక్కడ? క్లిక్ ఆన్ అకౌంట్, చార్ట్ ఆఫ్ అకౌంట్స్. క్లిక్ ఆన్ అకౌంట్స్. ఇప్పుడు ఇక్కడ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఇచ్చేసాయి. మన VGCOనే కదా, వెరిజాన్. ఇక్కడ వచ్చేసి అకౌంట్ సింబల్, కరెన్సీ, జిఎల్ అకౌంట్, చార్ట్ ఆఫ్ అకౌంట్స్, అకౌంట్ సింబల్, కరెన్సీ. అకౌంట్ సింబల్ ఏంటిది? అకౌంట్ సింబల్ ఏంటి? అకౌంట్ సింబల్, కరెన్సీ, జిఎల్ అకౌంట్. సో 0001 ఇంట్రెస్ట్ రిసీవ్డ్ అకౌంట్ ఇచ్చేసేయాలి. 0001 ఇంట్రెస్ట్ రిసీవ్డ్ అకౌంట్. సో 0001 INR ఇంట్రెస్ట్ రిసీవ్డ్ అకౌంట్. మన ఇంట్రెస్ట్ రిసీవ్డ్ అకౌంట్ ఏమని డిఫైన్ చేసాం? 4001. సో ఇంకేమైనా ఎంటర్ చేసేది ఉందా? ఇక్కడ ఇంట్రెస్ట్ పేడ్ ఒకవేళ మనం పే చేయాల్సింది అనుకో. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ కేస్ కస్టమర్కి మనం పేమెంట్ చేయాల్సి ఉంటుంది ఒకటి సిచ్యువేషన్స్లో. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎలాంటి సిచ్యువేషన్ చెప్పు? కస్టమర్కి గూడ్స్ సేల్ చేసినాం, సో కస్టమర్ గూడ్స్ రిటర్న్ చేసిండు, మనం పేమెంట్ చేయాలా వద్దా? సో ఆ కేసులో ఇది అవసరం వస్తుంది. ఓకే, సో యాజ్ ఆఫ్ నో ఇది నేను అసైన్ చేయట్లేదు, బట్ చూద్దాం, ఏదైనా ఎర్రర్ వచ్చినప్పుడు ఇది అసైన్ చేయడానికి ట్రై చేద్దాం. బట్ ఇన్ అవర్ కేస్ ఇంట్రెస్ట్ రిసీవ్డ్ అకౌంటే. మనం ఓన్లీ ఐటమ్ ఇంట్రెస్ట్ ఓన్లీ ఫర్ ది ఓపెన్ ఐటమ్ పర్ ఐటమ్ వాటికి క్యాలిక్యులేట్ చేస్తున్నాం. సో 1000 INR అప్లికబుల్ ఫర్ ఆల్ కస్టమర్స్. సేవ్, క్లిక్ ఆన్ క్రియేట్. సో ఈ 1000 INR సెలెక్ట్ చేసుకొని, అంటే అందరు కస్టమర్స్కి అప్లికేబుల్ కావాలి అని. 1001 అంటే కస్టమర్ అకౌంట్స్ INR. ఇక్కడ ప్లస్ ఇస్తున్నాం, అంటే అందరు కస్టమర్స్కి వర్తించాలి కదా ఈ క్యాలిక్యులేషన్, అవునా? సో క్లిక్ ఆన్ సేవ్, కంటిన్యూ. సో ఇది అయిపోయింది. సో బిజినెస్ ట్రాన్సాక్షన్ 1000 ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ ఇండికేటర్ CI. ఇక్కడ బిజినెస్ ట్రాన్సాక్షన్ ఉంది అంటున్నాడు. ఎక్కడ ఉంది బిజినెస్ ట్రాన్సాక్షన్? అనిమేషన్, ఎడిట్, పోస్టింగ్ స్పెక్స్ చూసాం, అకౌంట్స్ చూసాం. ఇక్కడికి వెళ్తే ఇక్కడ క్రియేట్ ఒక ఆప్షన్ ఉంది. ఇక్కడ క్రియేట్ అని ఒక ఆప్షన్ ఉంది. ఇక్కడ చూడు క్రియేట్, ఇక్కడ బిజినెస్ ట్రాన్సాక్షన్. సో క్రియేట్ ఆప్షన్కి వెళ్ళేసి బిజినెస్ ట్రాన్సాక్షన్ ఏమన్నాం ఇక్కడ? 1000. ఓకే, ఇంట్రెస్ట్ ఇండికేటర్ CI. అంటే ఇండికేటర్ మనం ఏదైతే డిఫైన్ చేసామో బిజినెస్ ట్రాన్సాక్షన్ వచ్చేసి 1000 ఏంటి? 1000 వచ్చేసి ఇంట్రెస్ట్ రిసీవ్ పోస్టింగ్. కరెక్ట్, మనకు అదే కదా కావాల్సింది. తర్వాత కంపెనీ కోడ్, మన ఇప్పుడు ఇదంతా ఈ సెటప్ అంతా ఏ కంపెనీ కోడ్ కానీ ఎక్కడ అసైన్ చేయాలి కాబట్టి ఇక్కడ అసైన్ చేస్తున్నాను. ఇంట్రెస్ట్ ఇండికేటర్ కూడా చెప్పాలి సిస్టమ్కి. ద సిస్టమ్ కెనాట్ డిస్ప్లే పాసిబుల్ ఇంట్రెస్ట్ హియర్. ఇంట్రెస్ట్ ఇండికేటర్ ఏమని డిఫైన్ చేసాం? వెరిజాన్ VIయా లేకుంటే IIయా? VI కదా. ఏంటి శంకర్? సో బ్యాక్ క్యాన్సిల్ చేస్తున్నాను. ఇదే
ఇదైతే సేవ్ చేసాం మనం. ఓకే, కమ్ బ్యాక్. ఇంట్రెస్ట్ ఇండికేటర్ ఏమని డిఫైన్ చేసాం? ఫస్ట్ స్టెప్ పీజెడ్ సెలెక్ట్ చేసాం. సో మళ్ళీ బ్యాక్ వస్తున్నాను. ఇక్కడ బిజినెస్ ట్రాన్సాక్షన్ క్రియేట్ చేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి 1000, కంపెనీ కోడ్ వచ్చేసి వెరిజాన్. సో ఇక్కడ వచ్చేసి విజెడ్. ఇక్కడ పాసిబుల్ ఎంట్రీస్ ఇవ్వట్లేదు. బిజినెస్ ఏరియా మన దాంట్లో ఏం లేదు, అంటే బిజినెస్ ఏరియాతో పోస్ట్ చేస్తే వస్తుంది. లేదు అనుకుంటే ఇవ్వాలనుకుంటే బిజినెస్ ఏరియా కూడా ఇచ్చుకోవచ్చు, అలా ఏం లేదు. ఓకే, వెరిజాన్ ముంబై ఇస్తున్నాను. కంటిన్యూ. గుర్తుంచుకోండి, వెరిజాన్ ఇంట్రెస్ట్ ఇండికేటర్ విజెట్ ఈస్ నాట్ డిఫైన్డ్ అంటుంది. సో విఐ యాక్సెప్ట్ చేసింది. సో సిస్టమ్ సరే సేవ్ చేసిన తర్వాత చూద్దాం. సో బిజినెస్ ట్రాన్సాక్షన్ 1000 ఇండికేటర్ ఇచ్చాను. కంపెనీ కోడ్ టీసీఎస్ ఇదంతా బిజినెస్ ఏరియా ఇచ్చేసాను. తర్వాత ఇప్పుడు సిస్టమ్ చెప్పాలి మనం అసలు ఎంట్రీస్ ఎట్లా పోస్ట్ చేయాలి అనేది. సో డెబిట్ కస్టమర్ పోస్టింగ్, ఇంట్రెస్ట్ రిసీవ్డ్. ఓకే, బేసికల్గా ఒక ఇన్వాయిస్ క్రియేట్ చేస్తున్నాం. ఇంట్రెస్ట్ పేమెంట్ చేయమని చెప్పి కస్టమర్ పేరు మీద ఇన్వాయిస్ క్రియేట్ చేస్తున్నాం. కస్టమర్ ఇన్వాయిస్ క్రియేట్ చేస్తుంటే ఆటోమేటిక్గా మనకి ఓపెన్ కింద చూపిస్తుంది ఇంట్రెస్ట్ రిసీవ్డ్ కూడా, ఒకవేళ పేమెంట్ చేయకపోతే. సో దట్ ఈస్ కరెక్ట్. సో ఇక్కడ పోస్టింగ్కి వచ్చేసి ఏంటిది 01 అకౌంట్ సింబల్ ఏమి ఇస్తాను చెప్పండి. కస్టమర్ పోస్టింగ్ 1000 కాబట్టి 1000 అకౌంట్ ఇస్తాను. 1000. ఇది వచ్చేసి పోస్టింగ్కి వచ్చేసి ఇది 50. తర్వాత ఇంట్రెస్ట్ రిసీవ్డ్ 0001. 50 పోస్టింగ్కి జస్ట్ లైక్ కస్టమర్ సేల్ చేసినట్టు ప్రసాద్. ఓకే, కస్టమర్ సేల్స్ ఎలా చేస్తాం అలా ఇన్స్టెడ్ ఆఫ్ సేల్స్కి ఇక్కడ మనం అది ఇస్తాం. ఓకే, సో 00 ఇవన్నీ ఇచ్చేసాను. ఇంక ఇది అవసరం లేదు. చూద్దాం ఎంట్రీస్ అవసరం వస్తే చూద్దాం. ఇంట్రెస్ట్ పేడ్ సంబంధించినవి నేను సేవ్ చేస్తున్నాను. కంటిన్యూ. ఓకే, సో ఇక్కడ బేసికల్ ఏం చేసామంటే ఈ అప్లికేషన్ 0002 ఇంట్రెస్ట్ ఆన్ ఏరియాస్, ఇక్కడ చూడు ఇంట్రెస్ట్ ఆన్ అప్లికేషన్ 0002 ఇంట్రెస్ట్ ఆన్ ఏరియాస్కి పారామీటర్స్ డిఫైన్ చేస్తాం. ఒక బిజినెస్ ఇంట్రెస్ట్ రిసీవ్డ్ పోస్టింగ్కి అంటే సిస్టమ్ చెప్తున్నాం అసలు ఏది డెబిట్ కావాలి ఏది క్రెడిట్ కావాలని ఈ ట్రాన్సాక్షన్లో ఏ ఇంట్రెస్ట్ ఇండికేటర్కి. ఓకే, సో 1000 వెరిజాన్ బిజినెస్ ఏరియా కూడా ఇచ్చేసాం. కంపెనీ కూడా ఇచ్చేసాం. వెరిజాన్ ఇంట్రెస్ట్ ఇండికేటర్ ఇచ్చాం. పోస్టింగ్కి కస్టమర్ టు సేల్స్ బదులు వచ్చింది ఏంటిదంటే ఇంట్రెస్ట్ రిసీవ్డ్. ఓకే, అక్కడ ఒకటి ఇచ్చాం అంతే. ఒకవేళ స్పెసిఫిక్ ఒక పర్టికులర్ డాక్యుమెంట్ టైప్ కావాలనుకుంటే మీరు కొత్త డాక్యుమెంట్ టైప్ డిఫైన్ చేసుకొని ఇక్కడ అసైన్ చేసుకోవచ్చు. లేదంటే ఎగ్జిస్టింగ్ ఏదైనా మీకు స్పెసిఫిక్ ఏ డాక్యుమెంట్ టైప్ పోస్ట్ కావాలి ఇంట్రెస్ట్ ఇండికేటర్ అనేది ఇంట్రెస్ట్ పేమెంట్ అనేది. సో సిస్టమ్ ఆ డాక్యుమెంట్ టైప్తో పోస్ట్ చేస్తుంది ఒకవేళ సెలెక్ట్ చేసుకుంటే డాక్యుమెంట్ టైప్. సో ఇక్కడ ఈ స్టెప్ కొద్దిగా సెన్సిటివ్ ఉంది. సో అకౌంట్ ఫస్ట్ ఏం చేస్తాం, అకౌంట్స్లోకి వెళ్ళి ఈ డీటెయిల్స్ ఇచ్చేసాం. ఇది ఇంట్రెస్ట్ రిసీవ్డ్, ఇది కస్టమర్ అకౌంట్, ఇది స్టాండర్డ్ అకౌంట్ సింబల్స్ ఎస్ఏపీ వాడు ప్రొవైడ్ చేశాడు. మన ఇంట్రెస్ట్ రిసీవ్డ్ అకౌంట్ జిఎల్ అకౌంట్ క్రియేట్ చేసుకున్నాం. ఇది అందరు కస్టమర్స్కి వర్తించాలి ఇది క్యాలిక్యులేషన్ ఇంట్రెస్ట్ పోస్టింగ్ అనేది, ఓన్లీ స్పెసిఫిక్ కస్టమర్ కాదు. అందుకే ప్లస్ ఇచ్చాం. దీన్ని మాస్క్డ్ అంటాం. ఇది అయిపోయిన తర్వాత పోస్టింగ్ స్పెక్స్కి వెళ్ళినాం. పోస్టింగ్ స్పెక్స్లో ఇది ఇచ్చేసాం డీటెయిల్స్. ఓకే, కస్టమర్ అకౌంట్ ఇంట్రెస్ట్ రెవెన్యూ ఎట్ ద సేమ్ టైం బిజినెస్ ట్రాన్సాక్షన్ కూడా ఇచ్చేసాం. ఓకే, ఇలా క్లిక్ చేస్తే వచ్చేస్తుంది, డిస్ప్లే మోడ్లో వచ్చేస్తుంది. ఎనీ క్వశ్చన్స్ గైస్? 6 స్టెప్స్ చేసాం. సో ఇక్కడ నేను చేయండి ఏంటిదంటే ఇది చేయలేదు ఇంట్రెస్ట్ పేడ్, ఇక్కడ ఇంట్రెస్ట్ పేడ్ పోస్టింగ్ కూడా చేయలేదు. ఓకే, ఇంట్రెస్ట్ ఫార్మ్స్. సో సిస్టమ్ ఫార్మ్స్ జనరేట్ చేస్తుంది. ఇక్కడ మన సిస్టంలో జనరేట్ చేస్తుందో లేదో తెలియదు, బట్ ఒకసారి ఇద్దాం. ఫార్మ్స్ ఎక్కడ అసైన్ చేస్తాం చెప్పు ప్రసాద్? ప్రింట్అవుట్ అసైన్ ఫార్మ్స్ ఫర్ ఇంట్రెస్ట్ ఇండికేటర్స్ OB84 ఇంట్రెస్ట్ ఇండికేటర్ కంపెనీ కోడ్ ఫార్మ్ నేమ్. సో మరి ఇందాక ఇంట్రెస్ట్ ఇండికేటర్ ఇది అనుకున్నాం కదా. సో యాక్చువల్లీ సిస్టమ్ ఇండికేటర్ ఇది చెక్ చేసుకుంది అనుకుంటాను, అవునా? పిఐ సెలెక్ట్ చేసుకుంది, ఇంట్రెస్ట్ ఇండికేటర్ ఇది సెలెక్ట్ చేసుకుంది. మరి ఇక్కడ ఇంట్రెస్ట్ ఇండికేటర్ ఇక్కడ ఓకే ఎనీహౌ ఫైన్, నో వరీస్. సో అసైన్ ఫార్మ్స్ ఫర్ ఇంట్రెస్ట్ ఇండికేటర్స్. సో ఏం చేద్దాం,
సో స్టాండర్డ్ కంపెనీ కోడ్ తీసుకుందాం. ఇది 1710, ఇది 1010 లేదా 0001. 101 తీసుకుంటాను. 1010 కాపీ చేసేసుకోండి. చేసుకొని జస్ట్ ఇక్కడ ఇంట్రెస్ట్ ఇండికేటర్ ఇది ఏంటిది, ఇది మనది ఏంటిది ఇంట్రెస్ట్ ఇండికేటర్ విఐ. సో ఇక్కడ వచ్చేసి కంపెనీ కోడ్ VG01. సో ప్రెస్ ఎంటర్, సేవ్, కంటిన్యూ. చూద్దాం ఇది మనకి జనరేట్ చేస్తుందా లేదా, ఇది జనరేట్ చేస్తుందా లేదా చూద్దాం. F_Doozy_01 అదే ఉంది అప్పుడు కూడా. నెక్స్ట్ కస్టమర్ మాస్టర్కి మనం కస్టమర్ అండ్ కంపెనీ కోడ్ ఎంటర్ ఇంట్రెస్ట్ ఇండికేటర్ అండర్ కంపెనీ కోడ్ అకౌంట్ మేనేజ్మెంట్ ట్యాబ్. ఇది కంపెనీ కోడ్ డేటాలో ఇంట్రెస్ట్ ఇండికేటర్ ఎంటర్ చేయాలి XD02. సో XD02 అంటే మన దాంట్లో బీపీ కదా, /O XD02 సిస్టమ్ ఆటోమేటిక్గా బీపీ ట్రాన్సాక్షన్కి రీడైరెక్ట్ అవుతుంది. కస్టమర్ ఏం డిఫైన్ చేసాం, కస్టమర్ బీటీకి వాల్మార్ట్ డిఫైన్ చేసాం. కంటిన్యూ. సో బీపీ ట్రాన్సాక్షన్కి రీడైరెక్ట్ అయింది. సో ఇక్కడ వచ్చేసి FLVN కాకుండా కస్టమర్. సో ఇది ఫైనాన్షియల్ అకౌంటింగ్, ఇది సెలెక్ట్ చేసుకొని ఈ పర్టికులర్ రోల్ సెలెక్ట్ చేసుకొని కంపెనీ కోడ్కి వెళ్ళి, సో దీంట్లో అకౌంట్ మేనేజ్మెంట్ ట్యాబ్లోనే స్క్రాల్ డౌన్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ సపరేట్గా ఇచ్చాడు ఇక్కడ. సో చాలా ఉన్నాయి. లాస్ట్ కీ డేట్, ఇంట్రెస్ట్ సైకిల్, ఇంట్రెస్ట్ ఇండికేటర్. వెరీజ్ ఆన్ ఇంట్రెస్ట్ ఇండికేటర్ విజిట్ ఇస్తున్నాను, సేవ్ చేస్తున్నాను. ఓకే. సో వీ హ్యావ్ అసైన్ ద కస్టమర్ మాస్టర్ కూడా అసైన్ చేస్తాం. సో కస్టమర్ ఇన్వాయిస్ పోస్ట్ చేసేసి ఎగ్జిక్యూట్ చేస్తాం ఒకసారి. F-22 అంటే కస్టమర్ ఇన్వాయిస్ పోస్టింగ్. అకౌంటింగ్, ఫైనాన్షియల్ అకౌంటింగ్, అకౌంట్స్ రిసీవబుల్, డాక్యుమెంట్ ఎంట్రీ, కస్టమర్ ఇన్వాయిస్. సో నేను ఏం చేస్తాను, ఏం చేద్దాం ప్రసాద్, ఫస్ట్ ఆఫ్ ఇచ్చేస్తాను. ఏప్రిల్ ఫస్ట్ డేట్ తీసుకుందాం. ఓపెన్ ఐటమ్ వచ్చేటట్టుగా Ctrl+C. పోస్టింగ్ డేట్తో ఏం సంబంధం లేదు, ఎందుకంటే డ్యూ డేట్ క్యాలిక్యులేషన్ ఇది. నేను ఇమీడియట్ డ్యూ డేట్ ఇచ్చేస్తాను. ఇంట్రెస్ట్ 01, అమౌంట్ 25,000. సో ఇక్కడ వచ్చేసి టెక్స్ట్ కస్టమర్ ఇన్వాయిస్. ఓకే. స్క్రాల్ డౌన్, ఇక్కడ ఇంపార్టెంట్ ఐటమ్స్ లేవు. ఇంకా ఒకటి సేల్స్ అకౌంట్ తీసుకుందాం. ఇక్కడ ఎనీ రెవెన్యూ అకౌంట్, సేల్స్ అకౌంట్. సో ఇక్కడ 25K ఇస్తున్నాను. ప్రెస్ ఎంటర్. సో ఎంటర్, వార్నింగ్ మెసేజ్ అది. సో డబుల్ క్లిక్, కాస్ట్ సెంటర్ ఖచ్చితంగా అకౌంట్ అసైన్మెంట్ అడుగుతుంది. నేను ప్రెస్ ఎంటర్ చేస్తున్నాను. ఎంటర్, బ్యాక్, ఎంటర్. సో సిమ్యులేట్. సో పోస్ట్ చేసే ముందు ఇక్కడ ఒకటి కస్టమర్ ఐటమ్కి మనం పేమెంట్ స్టేబుల్ సర్వర్ విచ్ ఇస్ ఇంపార్టెంట్, అంటే విచ్ ఇస్ ఇమీడియట్లీ డ్యూ. ఓకే. సో సేవ్ చేస్తున్నాం. కమ్ బ్యాక్, క్లిక్ ఆన్ పోస్ట్. సో ఇగ్నోర్ ద మెసేజ్, డాక్యుమెంట్ గాట్ పోస్టెడ్, డిస్ప్లే. ఓకే. సో కస్టమర్ దానికి 1/4/2025కి పోస్ట్ చేశాను. సో 1 month అయిపోయింది ఆల్రెడీ. ఆల్మోస్ట్ 2 months అవుతుంది. ఏప్రిల్ కంప్లీట్ అయింది, మే కంప్లీట్ అయింది. సో ఫస్ట్ 30th ఏప్రిల్కి క్యాలిక్యులేట్ చేద్దాం. ఇది వెళ్ళి చూస్తే మీకు రిపోర్ట్లో ఏముంటుంది, /n FBL 5Nకి వెళ్ళి చూస్తే ఏముంటుంది శంకర్, ఇక్కడ కస్టమర్ లైనట్ రిపోర్ట్కి వెళ్తే పేమెంట్ చేసినట్టు ఉంటుందా, ఓపెన్లో ఉంటుంది. సో 25K ఇక్కడ ఓపెన్లో ఉంది. సో అంతకుముందు కూడా కొన్ని ఐటమ్స్ ఉన్నాయి. ఓకే. సో ఇది చెక్ చేద్దాం. ఇది 1000 ఉంది, ఇక్కడ 25 ఉంది, 806 ఉంది. సో నెక్స్ట్ ఏంటిది, ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ వితౌట్ పోస్టింగ్, కస్టమర్ అకౌంట్, కంపెనీ కోడ్, ఇంట్రెస్ట్ ఇండికేటర్, రికన్సిలేషన్ అకౌంట్, ప్రింట్ ఫామ్, డేట్ ఆఫ్ ఇష్యూ, ఎగ్జిక్యూట్, అవుట్పుట్ డివైస్, సెల్ ప్రింట్. ఇది ప్రింట్ ప్రివ్యూ చూస్తుంది. ఒకసారి చెక్ చేద్దాం అసలు ప్రింట్ పనిచేస్తుందా లేదా. ఏంటిది, F.
2C. So slash O F dot 2C F dash 2C. అసలు పని చేయట్లేదు. అకౌంటింగ్, ఫైనాన్షియల్ అకౌంటింగ్, అకౌంట్ రిసీబుల్ అక్కడ రెండు ట్రై చేశాను. డాట్ ట్రై చేశాను, తర్వాత ఇది కూడా ట్రై చేశాను. సో ఇంకోసారి చేస్తాను. ఎఫ్ డాట్ 2C దేత్ ప్రసాద్, మా పీరియాడిక్ ప్రాసెసింగ్, ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్, ఐటమ్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్, ఏరియర్స్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్, బ్యాలెన్స్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్. ఇది కాదు మనది కంట్రీ రీజన్, ఇది కూడా కాదు, ఇది క్లోజ్ చేసేసే. ఐటమ్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్, ఇక్కడ ఇంట్రెస్ట్ అండ్ డిస్ప్లే, ఇంట్రెస్ట్ అండ్ ఐటమ్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్. సో ఇంట్రెస్ట్ అండ్ డిస్ప్లే చూద్దాం ఒకసారి. ఇది అయిపోయిన తర్వాత వస్తుందా లేకపోతే ఏంటిది? VG01. సో జస్ట్ ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. నో ఐటమ్ సెలెక్టెడ్ అంటుంది, చూద్దాం. ఇది బ్యాక్ వస్తాను. ఇది ఇంట్రెస్ట్ ఐటమ్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్. సో డైరెక్ట్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేసేస్తుంది. టెస్ట్ అండ్ మోడ్లో చెక్ చేద్దాం ఒకసారి. కంపెనీ కోడ్ VG01, కస్టమర్ వచ్చేసి వాల్మార్ట్ అకౌంట్ ఇచ్చేసండి. సో ఇంట్రెస్ట్ ఇండికేటర్ ఏది దీంట్లో మనది? బీజీ, కొన్ని ప్లేస్లో వి అంటాడు, కొన్ని ప్లేసెస్లో VZ అంటున్నాడు. ఎనీహౌ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ టు 31 పై, నేను ఓన్లీ 30th April ఇస్తాను. లెటెస్ట్ అండర్స్టాండ్ ఫర్ 1 month. సో ఇక్కడ ఇది ఇచ్చాము. సో డేట్ ఇచ్చేసాం, ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ ఇచ్చేసాం. సో ఇంట్రెస్ట్ ఇండికేటర్, కంపెనీ కోడ్. శంకర్ ఏదో అంటున్నావు? అర్థం కాలేదు. VZ తీసుకున్నామా? VI తీసుకోలేదా? మరి VI ఎక్కడ ఇచ్చాం? ఓకే ఫైన్. సో ఇక్కడ డీటెయిల్స్ ఇచ్చేసాను. ఇక్కడ ఇంకేమైనా ఉన్నాయి ఇవ్వాల్సినవి ఈ ట్రాన్సాక్షన్లో? ఈ ఫిట్లో కస్టమర్ అకౌంట్, కంపెనీ కోడ్, ఇంట్రెస్ట్ ఇండికేటర్, 3 ఐటమ్స్ ఇచ్చేసాం. ఇక్కడ కస్టమర్ అకౌంట్, కంపెనీ కోడ్, ఇంట్రెస్ట్ ఇండికేటర్, ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ 2 కూడా ఇచ్చేసాం. సో టెస్ట్ రన్ మోడ్, పోస్టింగ్ డేట్, డాక్యుమెంట్ డేట్, బిజినెస్ ఏరియా. మనం ఒక మిస్టేక్ చేసాం. బిజినెస్ ఏరియా పోస్టింగ్ చేసాడు, బిజినెస్ ఏరియా ఇవ్వలేదు కాబట్టి సో సిస్టమ్ ఇక్కడ మనం చేంజెస్ చేసుకునే ఆప్షన్ లేదు. చేంజ్ మోడ్, బిజినెస్ ఏరియా లేదు ఇక్కడ. సో సిస్టమ్ అక్కడ బిజినెస్ ఏరియా ఇచ్చాం మనం. సో ఏం చేద్దాం ప్రసాద్, ఏం చేద్దాం? 806 కాపీ చేసుకుందాం. స్లాష్ ఓ FBR2 ఇచ్చేస్తున్నాను. రెఫరెన్స్ కొట్టేస్తున్నాను డైరెక్ట్గా. ప్రెసెంటర్ ఇక్కడ బిజినెస్ ఏరియా ఇస్తాను. ఏమి ఇచ్చాం బిజినెస్ ఏరియా? మీరు ఇచ్చాను, ముంబై ఇచ్చాను. ఓకే. సో నెక్స్ట్ ఐటమ్లో కూడా అవసరం లేదు, బట్ ఎనీహౌ. సో 002 ఇక్కడ బిజినెస్ ఏరియా లేదు ఇక్కడ. సో ఆ ఫీల్డ్ ఇక్కడ ఎనేబుల్ చేయలేదు, బట్ ఎనీహౌ ఇది కస్టమర్ లైన్ ఐటమ్ కాదు, సేల్స్ లైన్ ఐటమ్. లెట్ ఇట్ బి. సో బిజినెస్ ఏరియా కూడా అయిపోయింది. పోస్టింగ్ డేట్, డాక్యుమెంటెడ్, బిజినెస్ ఏరియా. పోస్టింగ్ డేట్, డాక్యుమెంటెడ్, బిజినెస్ ఏరియా. స్క్రాల్ డౌన్. పోస్టింగ్ డేట్లో పోస్టింగ్ డేట్, డాక్యుమెంట్ డేట్, బిజినెస్ ఏరియా. బిజినెస్ ఏరియా వచ్చేసి విజీ ముంబై. కంపల్సరీ ఇస్తున్నాం, ఎందుకంటే మన కన్ఫిగరేషన్లో ఖచ్చితంగా మనం డిఫాల్ట్ చేసాం. అవునా ప్రసాద్? అక్కడ మనం బిజినెస్ ఏరియా కూడా ఇచ్చాం కాబట్టి అలా ఇస్తున్నాను. ఫామ్ అవసరం లేదు, ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. సో సిస్టమ్ ఎక్కడో కొడుతుంది. ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ డస్ నాట్ ఎగ్జిస్ట్ ఇన్ టేబుల్ T056U అంటుంది. ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ ఇండికేటర్ VZ డస్ నాట్ ఎగ్జిస్ట్ ఇన్ T056U. సో T056U అంటే ఏంటిది? /O SC16N T056U. T056U చెప్పండి, ఇదేంటిది? కంట్రోల్ టేబుల్ ఫర్ క్యాలిక్యులేషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆన్ ఏరియర్స్. ఇంట్రెస్ట్ ఇండికేటర్, క్యాలెండర్ టైప్. ఇది ఎక్కడ చూసాం మనం?
మనం విఐ ఉంది అక్కడ, ఇంట్రెస్ట్ ఇండికేటర్, ఇది మనది కదా. సో సిస్టమ్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తుంది ఇక్కడ, విఐ ఎక్స్పెక్ట్ చేస్తుందా? సో కమ్ బ్యాక్ హియర్, ఇక్కడ విఐ చూద్దాం, విఐ లేదంటుంది ఇక్కడ. మరి ఎగ్జిక్యూట్, నో అకౌంట్ ప్రిపేర్స్ ద సెలక్షన్ కండిషన్స్. ఒకసారి కాన్ఫిగరేషన్లో విఐకి వీకేకి చూద్దాం. ఒకసారి వీకే వచ్చింది, డిఫైన్ ఇంట్రెస్ట్ ఇండికేటర్, వెరిజాన్ ఇంట్రెస్ట్ ఇండికేటర్ విజెడ్. ఒక పని చేద్దాం, అన్నిట్లో విజెడ్ తీసుకుందాం. లేదు అనుకుంటే ఇక్కడ ఇంట్రెస్ట్ పోస్టింగ్లో అకౌంట్స్ రిసీవబుల్, ఇక్కడ మనం ఏం చేసాం, అకౌంట్స్ పోస్టింగ్ స్పెక్స్, ఇక్కడ ఏం తీసుకున్నాం ప్రసాద్, ఇక్కడ మనం ఇది ఎలా చూడాలి, ఇక్కడ విజెడ్ తీసుకుని అంటున్నావా, విజెడ్ ఇక్కడ విజెడ్ తీసుకుని అంటున్నాం. సో మరి అలాంటప్పుడు ఇక్కడ, సో వెరిజాన్ ఇంట్రెస్ట్ ఇండికేటర్ విజెడ్, రైట్. సో ఇక్కడ వచ్చేసి ప్రిపేర్ ఐటమ్ క్యాలిక్యులేషన్ ఇంట్రెస్ట్ ఇండికేటర్ విఐ ఉంది. సో డబుల్ క్లిక్, ఒక పని చేస్తాను నేను, ఇక్కడ కూడా విజెడ్ ఇస్తాను, కాపీ విజెడ్, సేవ్. సో విజెడ్ ఇచ్చాను, సో అన్నిట్లో విజెడ్ ఇస్తాను. ఒకసారి డిఫైన్ ఇంట్రెస్ట్ ఇండికేటర్ విజెడ్, ఓకే. బ్యాక్ వచ్చేసి ప్రిపేర్ ఐటమ్ ఇంట్రెస్ట్ క్యాల్కులేషన్ కూడా విజెడ్ ఇచ్చాను ఇక్కడ, ఓకే. కాపీ చేసుకున్నాను, బ్యాక్ 2 స్టెప్స్లో విజెడ్ ఇచ్చాను. తర్వాత 1 2 3 ప్రిపేర్ అకౌంట్, ఇక్కడ ఐటమ్ ఇంట్రెస్ట్ అయిపోయింది, ఇక్కడ ఏం అవసరం లేదు. ఇంకా ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్లో డిఫైన్ రిఫరెన్స్ ఇంట్రెస్ట్ రేట్స్, ఇక్కడ ఆర్ఐఆర్ ఇచ్చాం, పొజిషన్ ఆర్ఐఆర్, ఆర్ఐఆర్లో ఆర్ఐఆర్ రెఫరెన్స్ ఇంట్రెస్ట్ రేట్స్, డిస్క్రిప్షన్ డేట్ ఫ్రమ్ ఐఎన్ఆర్, ఓకే. బ్యాక్ వస్తున్నాను, రెఫరెన్స్ ఇంట్రెస్ట్ వాల్యూస్, ఇక్కడ వచ్చేసి పొజిషన్ ఆర్ఐఆర్కి మనం రెఫరెన్స్ ఇంట్రెస్ట్ రేట్, సో బేసికల్గా ఏ టైం నుంచి క్యాలిక్యులేట్ కావాలని ఇంట్రెస్ట్ రేట్ ఇచ్చాను. టైప్ డిపెండెంట్ టర్మ్స్లో ఇక్కడ వచ్చేసి మనది ఏంటిది, మనది ఎక్కడ ఉంది, ఇక్కడ విజెడ్, ఓకే. మనం విజెడే అనుకున్నాం, విజెడే ఉంది ఇక్కడ, ఫైన్. ఇక్కడైతే ఏం ప్రాబ్లం లేదు, విజెడే ఇచ్చాం. సో ఇక్కడ ఒక డౌట్ ప్రసాద్, ఇక్కడ నాకు కొద్దిగా, ఇక్కడ అది ఎలా, ఇది డిస్ప్లే మోడ్లో చూపించట్లేదు, క్రియేషన్ మోడ్లో చూపిస్తుంది. సింబల్స్, ఓకే, అకౌంట్స్, పోస్టింగ్ స్పెక్స్, పొజిషన్, బిజినెస్ ట్రాన్సాక్షన్ 001, కంపెనీ కోడ్ వచ్చేసి VZ01, వితౌట్ ఆల్ రిక్వైర్డ్స్. ఇక్కడ ఇంట్రెస్ట్ ఇండికేటర్ విఐ ఉందా, విజెడ్ ఉందా, విజెడ్, బిజినెస్ ఏరియా విజిఎం, సేవ్. ఇక్కడ ఏం కనబడట్లేదు నాకు అసలు, అది క్రియేట్ చేసినట్టుగా వస్తుంది. ఇక్కడ కంపెనీ కోడ్ 1000, కంపెనీ కోడ్ VZ01, ఇండికేటర్ VZZ, బిజినెస్ ఏరియా PCMU, సేవ్. ఇప్పుడు వచ్చింది చూడు, ఇక్కడ విజి ఇండికేటర్, ఓకే. ఇక్కడ వచ్చేసి 01 1000 50, ఇక్కడ వచ్చి 01. సో సేవ్,
కంటిన్యూ బ్యాక్ బిజీ ఇచ్చేసాం ప్రసాద్ ఇప్పుడు అది. ఓకే, తర్వాత ప్రింట్అవుట్లో అసైన్ ఫార్మ్స్ ఇంట్రెస్ట్ ఇండికేటర్స్లో ఇక్కడ వచ్చేసి కంపెనీ కోడ్ వచ్చేసి ఇక్కడ BG01 రావట్లేదు. సో ఇంట్రెస్ట్ ఇండికేటర్ ట్రై చేద్దాం. ఇంట్రెస్ట్ ఇండికేటర్ BZZ. ఓకే, మన కంపెనీ కోడే డిఫైన్ చేయలేదా? సో ఇది తీసేసి నేను కాపీ చేస్తున్నాను, VZ తీసుకుంటున్నాను అన్ని ప్లేసెస్లో. బట్ అది ఒకటి ఇది అవుతుంది. సో కంటిన్యూ VZ కూడా ఇచ్చేసాను, VI డిలీట్ చేసేస్తే సరిపోతుంది. సో దిస్ ఈస్ డన్. ఇప్పుడు మనం డైరెక్ట్గా ఇంట్రెస్ట్ ఎగ్జిక్యూషన్ ప్రోగ్రామ్కి వెళ్ళిపోదాం. ఇంట్రెస్ట్ ప్రోగ్రామ్, ఐటమ్ ఇంట్రెస్ట్ క్యాల్కులేషన్, ఇది ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్. సో ఇంకా ఫిల్ కాలేదంటుంది సిస్టమ్. టేబుల్ లెవెల్కి వెళ్తున్నాం ఒకసారి. టేబుల్ లెవెల్ ఎగ్జిక్యూట్ SC16N T056. ఇప్పుడు వచ్చిందేమో చూద్దాం. ఇప్పుడు VI ఉంది, VZ ఉంది. ఓకే, రెండు ఇచ్చేసాం. సో సిస్టమ్కి ఇంకా ప్రాబ్లం కాకూడదు. బట్ ఎనీహౌ ఇప్పుడు VIతో లేదు, మొత్తం కంప్లీట్ VZతో అసైన్ చేసాం పారామీటర్స్. ఓకే, సో వాట్ ఎల్స్ వీఆర్ మిస్సింగ్? డిస్ప్లే లాక్స్ T0 ఐటమ్ ఇంట్రెస్ట్ క్యాల్కులేషన్. what we are missing? సారీ, ఇక్కడ ఇది చేంజ్ చేయాలి మనం. గుడ్, వెరీ గుడ్, నైస్ అబ్జర్వేషన్ ప్రసాద్. ఓకే, ఇది వచ్చేసి వార్నింగ్. ఇది ఓకే, వార్నింగ్ మెసేజ్. ఇది ఎర్రర్ కాదు, వార్నింగ్ మెసేజ్. సో ఎగ్జిక్యూట్, ఇది క్లోజ్ చేస్తున్నాను. బ్యాక్. ఇక్కడ ఇంకేమైనా ఇచ్చాడు ఇన్ఫర్మేషన్? అయింది కాదు ఎలా తెలుస్తుంది ఇక్కడ మనకి? ఇంట్రెస్ట్. సో ఇక్కడ ఏం లేదు. సో ఎర్రర్స్ అంటూ ఏం లేవు. ఎర్రర్స్ ఉన్నాయా? ప్రోగ్రామ్ SAP LFI ఏంటి, బ్లాక్ ప్రాసెసింగ్, FI కస్టమర్స్, కస్టమర్ ఇంట్రెస్ట్. సో ఇక్కడ ఎంటర్ కొడుతున్నాను. ఇక్కడ ఎర్రర్స్ అంటూ ఇక్కడ ఏం లేదు. ఇక్కడ ఎర్రర్స్ ఏం చూపించట్లేదు, వార్నింగ్ మెసేజ్ చూపిస్తుంది. సో కమ్ బ్యాక్. ఓకే, ఈ బ్యాక్ వచ్చిన తర్వాత స్క్రీన్ కనబడుతుంది ప్రసాద్. కరెన్సీ, స్టేటస్, క్లియరింగ్, జనరల్ ఎంట్రీ, బేస్ అమౌంట్, ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్, ఇవన్నీ ఫీల్డ్స్ రావాలి ఇప్పుడు మనకి. అది సంగతి. సో సిస్టమ్ క్యాలిక్యులేట్ చేయట్లేదు. సో వాట్ కుడ్ బి ద రీజన్? ఫామ్ ప్రింట్తో అవసరం లేదు, ప్రింట్ అవసరం లేదు, పోస్టింగ్ అవసరం లేదు ప్రసాద్. ప్రింట్ కోసం ఇప్పుడు ఫామ్తో మనకి పెద్దగా వచ్చేది లేదు, దాంతో ఏం సంబంధం లేదు. సరే, నువ్వు అన్నట్టు ఎగ్జిక్యూట్ చేస్తాను, బట్ ఏం అవసరం లేదు. బ్యాక్ వచ్చేసి ఇక్కడ చూస్తే కూడా ఏం రావట్లేదు. ఇక్కడ ఎర్రర్స్ కూడా ఏం చూపించట్లేదు. ఎర్రర్స్ చూపించినా బాగుండేది, ఎర్రర్స్ కూడా చూపించట్లేదు. ఎర్రర్స్ చూపిస్తే ఏమవుతుందంటే అట్లీస్ట్ వీ కెన్ గో ఇన్సైడ్, రైట్? ఇంట్రెస్ట్ ఎర్రర్స్ని బట్టి రిజాల్వ్ చేస్తాం. సో ఓకే సార్, ఒక పని చేద్దాం. ఏమైనా ఇవాల్యుయేషన్ లాగ్స్ ఉన్నాయి ఇక్కడ. సో పర్ఫార్మెన్స్, క్లియర్ డాక్యుమెంట్స్, కస్టమర్ ఎన్హాన్స్మెంట్స్, ఇక్కడ ఏం లేదు. ఇవన్నీ ఎన్హాన్స్మెంట్స్. ఇవి ఏమన్నా మీకు కస్టమైజ్డ్ ఏమన్నా కోడింగ్స్ తీసుకురావాలంటే ఎన్హాన్స్మెంట్స్లో చేస్తాం. బట్ బేసికల్గా ఇక్కడ ఏం రావట్లేదు. బ్యాక్. ఓకే, ఏదైనా ఎర్రర్స్ బాగుంటుంది, ఎర్రర్ ఇవ్వట్లేదు.